బేబక్క అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితో వైబ్ అయ్యారు? అట్మాస్ఫియర్ అంతా చూస్తే ఏమనిపించింది? అసలు సర్వైవ్ అవ్వగలము అనిపించిందా? విష్ణుతో బాగా వైబ్ అయ్యాను, విష్ణుతో బాగా జెల్లయ్యాను. నెక్స్ట్ సీత, నేను కిచెన్ డిపార్ట్మెంట్ చూసుకున్నాను. సీత కూడా చాలా, తను కూడా ఇలా స్ట్రాటజీలో ఎన్ని తెలియదు పాపం, తను ఏం చేస్తారని అదొక బాధగా ఉంది నాకు. తను విష్ణు వీళ్ళెవరికి గేమ్ స్ట్రాటజీలు ఆలోచించుకుని ఇవన్నీ ఇట్లా చేస్తే అట్లా, అట్లా చేస్తే ఎట్లా అన్న ఇదితో వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. అగైన్ శేఖర్ భాష, వైబ్డ్. శేఖర్ భాష, నేను, విష్ణు, సీత బాగానే జెల్లయ్యాం. అంటే ఇప్పుడు 8th సీజన్ ఇది. 7 సీజన్స్ అయిపోయినాయి. ముందు ఇన్ని జరిగాయి, బోల్డ్ మంది ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళందరికీ యూజ్ అవ్వట్లేదంటారా? వాళ్ళందరూ అంటే వాళ్ళు మరి ఎలా కొంతమంది ప్రిపేర్డ్గా వెళ్ళారు, కొంతమంది నాలాగా వచ్చారు. నిజంగానే చెప్తున్నా. సో అలా ప్రిపేర్డ్గా వచ్చిన వాళ్ళు వేరే విధంగా ఆడుతున్నారు, ఇలా నాలాగా వెళ్ళిన వాళ్ళు వేరే విధంగా ఆడుతున్నారు. యూ నెవర్ నో. అలా ప్రిపేర్ అయిన వాళ్ళు బయటికి రావచ్చు, వాళ్ళలాగా ఉన్న వాళ్ళు లోపల ఎక్కువ కాలం ఉండొచ్చు, ఏది చెప్పలేము. కానీ నేననే మనిషి, నాకు అసలు ఛాన్సే దొరకలేదు. వన్ డేలోనే నామినేషన్స్. నేను ఎప్పుడైతే స్లోలీ నా ఆట చూపిస్తున్నానో, నేనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాను అన్న టైంలో ఆల్రెడీ అప్పటికి ఓటింగ్ క్లోజ్. నేను ఇప్పుడు లాస్ట్ 3 ఎపిసోడ్స్లో బాగా పిచ్చి ఎరగదీసి కనిపించానంట. అవును, నేను చూసా. సో సో ఇట్స్ ఓకే. నేను హ్యాపీగా ఉంది ఏంటంటే కనీసం నేను కనిపించా. కొంతమంది నీడ గోడలాగా ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో నేను పేర్లు కూడా చెప్పను, వాళ్ళు అసలు అర్థం కావట్లా. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కావట్లా కదా. అంటే ఈ 1 వీక్ లో అసలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే గ్యాప్ దొరకలేదు ఆ టైం. సో వాళ్ళు చాలా సేఫ్ గేమ్ ఆడుతూ, అలా బదులు అలా కనపడకుండా ఉండి సేఫ్ ఉండి వెనకాల దాక్కునే బదులు, నేననే మనిషి ఏది నమ్ముతా అంటే నేనుగా ఉండి ఫైట్ చేసి నోరెత్తి మాట్లాడి వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది అపజయాన్ని కూడా నన్ను చీఫ్ కింద సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా గ్రేస్ఫుల్లీ నేను దాన్ని ఓకే, అది మీ డెసిషనా, మీ పదవులకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నానని గ్రేస్ఫుల్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, దాన్ని ఫైట్ చేయలేదు. సో నాది ఒక డిఫరెంట్ మనస్తత్వం, నేనుగా ఉన్నాను. లోపలికి వెళ్ళడమే అసలు. అంటే మీరు పెద్ద కిచెన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే బాగుంటుంది అంటే, ఈ పెద్ద అనేది బాగా డిస్క్రిమినేషన్ అయితే వచ్చింది. ఆ పెద్ద ఎలా ఉందంటే, నువ్వు పెద్ద కాబట్టి అన్ని ముందే తెలవాలి, కుక్కర్ ఎలా పనిచేస్తుంది తెలవాలి, అన్ని ఎలా పనిచేస్తుంది నీకు తెలవాలంటే. నేను బేసికలీ వంట మనిషి కాదు, బయట వంట చేసుకునే కర్రీ పాయింట్ లేదు నాకు. సో నాకు తెలియదు కూడా తెలియదు. నా ఇంట్లోనే నేను చాలా తక్కువ పని చేస్తా. నాకు కావాల్సినవన్నీ ఎక్కువ డెలివరీలు పెట్టుకుని నేనే అంత కుక్ చేసుకుని, వాళ్ళు అడిగారు కదా ఫోన్లే, వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు హెల్ప్ చేద్దామని నేను ఒప్పుకున్నా. సో వాళ్ళందరూ చక్కగా మంచిగా వండి పెట్టాను. సో పెట్టాను కదా, వాళ్ళందరూ కలిపి నాకు పెట్టారు, బాగా పెట్టారు, పెద్ద ముద్ద. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ముందు జరిగిన ఈ సీజన్స్ అన్ని చూసుంటే బాగుండేదేమో, ఎందుకంటే ఆ పెద్ద అని ఎవరినైతే అంటారో ఫస్ట్ వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వచ్చేవాళ్ళు. సో అదే ట్యాగ్ తీసుకోకపోయి ఉండేవాళ్ళేమో అలా చూసుంటుంటే. పర్లేదు, ఏది జరిగినా మనం మంచిదే. నేను ఒకటే నమ్ముతానమ్మా, మనం ఒక రీజన్తో వెళ్తాము, ఒక రీజన్తో ఉన్నాం అక్కడ, ఒక రీజన్తో కూడా బయటకు వచ్చి ఉంటాం. బయట నాకు తెలిసి ఏదో పని నాకు రాసి ఉండి ఉంటుంది. ఏదో ఒక నాకు వెళ్ళే ముందు 2-3 సినిమాలు అడిగారు యాక్చువల్లీ. అప్పటికి నేను షోలోకి వెళ్తున్నాను కాబట్టి ఐ సెడ్ నో. సో మేబీ నా కాలం ఆ షోలో ఆ టైంలో అంతే అయి ఉంటుంది. మేబీ ఇంకో వైల్డ్ కార్డులు నాకు తెలియదు ఏం జరుగుతుందని, చెప్పలేము. మళ్ళీ ఇంకోసారి వస్తానో రానో నాకు తెలియదు. అక్కడితో ఆ బంధం అనేది అయిపోయింది. సో మేబీ బయటకు వచ్చాక మీ అందరితో ఇలా ఈ టైంలో నీతో కూర్చుని ఇలా కవులు చెప్పాలనే మూమెంట్ దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసిండు. అవును, అదేదో సినిమాలో యమగోల్లో యమలీల, ఇట్లా డిసైడ్ చేసినావా యమా అంటాడు కదా, అట్లా డిసైడ్ చేసిండు దేవుడు. సో వచ్చేసారు. అందుకని ఎనీథింగ్ మనకు మంచికే, అంతా సంథింగ్. ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు నేను 1 వీక్లో వచ్చానని కొంతమంది బాధపడుతున్నారు. నేను ఏమన్నాను తెలుసా, అరే భయ్ అసలు వెళ్ళడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. అసలు ఆ స్టేజ్ మీద ఎన్నో కోట్ల మంది డ్రీమ్. అలాంటి ఒక స్టేజ్ మీద ఎక్కి నాగార్జున గారు పక్కన నుంచుని ఆయనతో మాట్లాడడం, ఆయన గారు పాట పాడడం, మాకు ఒక ఏవి తయారు చేయడం, అదొక కళ. అదొక ఎంతోమంది కళ నాకు వచ్చింది, చాలా మందికి. అవును, అది వచ్చింది చాలు. ఎన్నాళ్ళు ఉన్నాను కదా, ఒక నెగిటివ్ ఇమేజ్తోనే బయటికి రాల. నెంబర్ 1. నెంబర్ 2, నేనుగానే ఉన్నా పిచ్చి స్ట్రాటజీలు ప్లే చేసి ఈ చేసా గ్రేస్ఫుల్లీ. చాలామంది #గ్రేస్ఫుల్ బేబక్క అని పెట్టుకుంటున్నారు. గ్రేస్ఫుల్గా బయటకు వచ్చా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.